హాయ్ అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ అంజలి ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము ఆవకాయ పెట్టుకున్నామండి. ఆవకాయ చూపిస్తాం చూడండి. ఈ ఆవకాయ కాయలండి. ఆవకాయ తినడానికి బాగానే ఉంటుంది కానండి, ముక్కలు కోసేటప్పుడు చూడాలండి, సతా తీరిపోద్ది. అస్సలు తెగండి బేగ టెంక అది గట్టిగా చాలా కష్టపడి గట్టిగా కోయడం వస్తుంది. బేగ అస్సలు తెగవండి. ఇలా అయితే కోసామండి. ఈ కొంచెం ముక్కలు అవనియండి, గిన్నెతో కలిస్తే 4 గిన్నెలు ముక్కలు అవనియండి. ఈ నాకు మామిడికాయ ముక్కలోనే ఉప్పు చూస్తే పాట గుర్తుకొస్తుందండి. 7 కొండల స్వామి వెంకటేశ, ఎంత పని చేసావు శ్రీనివాస. చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస. చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస. శ్రీనివాస వెంకటేశ వెంకటేశ శ్రీనివాస. ఈ పాట రాసిన వాళ్ళు చాలా బాగా రాశారండి. చెట్టు మీద కాయ సముద్రంలో ఉప్పు, ఇలా నూనెలు అన్నీ దేవేసిన ముక్కలన్నీ డబ్బాలో వేసుకోవాలండి. డబ్బాలో వేసుకుని ఒక గిన్నె ఆవపిండి అండి. ఇలా మనం ఎరిసిన నూనెలో ఆవపిండి వేసి అలా కలపాలండి. 4 ముక్కల గిన్నెలు కదండి. 4 ముక్కల గిన్నెలకి ఒక గిన్నె ఆవపిండి, ఒక గిన్నె కారం అండి. ఇలా కలపడం నేను అసలు కలపలేనండి, మీ అమ్మగారు కలుపుతున్నారండి. ఇందులో సాల్ట్, ఉప్పు అండి ఎండబెట్టి మెత్తగా నల్లగొట్టి ఒక సాల్ట్ ఉప్పు వేసామండి. నాకు అయితే చెయ్యి అస్సలు పడదండి, చెయ్యి మండిపోదు కర్రలు చెయ్యి పెడితే. మా అమ్మగారికి అయితే అస్సలు చెయ్యి మండదంటండి. ఏం చేయగలిపినా మా అమ్మగారు కలుపుతున్నారండి. ఇలా నూనె కొద్దిగా వేసుకుని కలుపుకోవాలంటండి. ఒకసారి ఎక్కువ వేయకుండా కొద్దిగా వేసుకుని నూనె ఇలా కలుపుకోవాలంటండి. కొంచెం ముక్కలకనే అదే 4 గిన్నెల ముక్కలకనే కేజీ నూనె పడ్డదండి. అలా కలపాలంటే బాగా కలుపుతున్నారు. అలా కలిపేసిన తర్వాత ఈ మనం నూనెలో దిగుకున్న ముక్కలు అందులో వేసి కలుపుతున్నారండి. అలా పాపం జాయ కలుపుతున్నారు. ఇందులో మనం ఎండబెట్టుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు ఎన్ని వేసుకున్నా మనకి బాగుంటాయండి. తర్వాత ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు అండి పిక్కలు తీసి ఎండబెట్టి చిన్న బిళ్ళలా చేసుకుని ఇందులో పడుచుకోవాలండి. అలా జాయి కలుపుతున్నారండి. అలా చింతపండు చిన్న బిళ్ళల కింద చేసుకుని అందులో పరుచుకోవాలండి. ఎక్కువ కదండి, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు. తర్వాత ఒక స్పూను మెంతులు వేయాలండి. స్పూన్ మెంతులు వేసామండి. ఇంకా అంతే అండి, అలా కలపాలండి. ఇంకా ఎలా అవుతున్నా జాయ కలిపేసారండి మీ అమ్మగారు. ఇలా కలిపేసినంత మేము డబ్బాలకి తీసుకున్నామండి.
తర్వాత జాడీలో తర్వాత పెడదామని అందుక డబ్బాలో తీసుకున్నామండి. ఈ డబ్బా మూత పెట్టేసి పెట్టిన రాకుండా మన్నాడు కాకుండా 3 అడుగు తీసి ఎండలో గంట సేపు ఉంచామండి. ఆవకాయ పచ్చడి ఇలా తయారైందండి. బాగానే పడుతుందమ్మా. ఇంకా ఏడేడు అన్నం వండేసుకుని ముద్దపప్పు వండుకొని నెయ్యి వేసుకుని ఆవకాయ పచ్చడి వేసుకుని తినేయడమండి. ఇంకా నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు థ్యాంక్స్ అండి. ఓకేనా కట్టేనా?